విఘ్న వినాయకాయ నమః వాగ్దేవే నమః నమస్కారాన్ ప్రార్థయాన్ కరిష్యే. ఐదవ ధర్మ రక్షకులకి, సనాతన ధర్మ రక్షకులకి, నా భారతీయులకి, ప్రపంచంలో నలుమూలలో ఉన్న నా యొక్క భారతీయులందరికీ నా యొక్క హృత్పూర్వక పాదాభి వందనములు. ఈరోజు ఒక పక్క మన దేశం గర్విస్తూ ప్రపంచానికి మన భారతదేశ ఔన్నత్యం చాటుతూ ఈరోజు హైందవ ధర్మాన్ని మన యొక్క రాజకీయ నాయకులు, అంటే ఇప్పుడుండే రాజకీయ నాయకులు, వాళ్ళు బీజేపీ, కాంగ్రెసు అనేది కదండి. ఇప్పుడు ఈ క్షణకాలంలో మనకుండే ప్రధానమంత్రి గారు, ఉత్తరప్రదేశ్లో ఉండే యోగి ఆదిత్యనాథ్ గారు, మళ్ళీ ఇంకా కొన్ని మన దేశ నాయకులు చాలా హైందవ ధర్మాన్ని ముందుకు చాటుతున్నారు. ఒకప్పుడు నేను హిందువు, నేను సనాతన ధర్మం చెందినవాడు, నేను కుంకుమ పెట్టుకుంటున్నా భయపడాలి. కానీ ఇప్పుడు ఆ భయపడే పరిస్థితులు లేదు. అందరూ ఒక్కటిగా మనము ముందుకు పోతూ ఉన్నాం. ఈరోజు అంటే ఇప్పుడు పార్లమెంటు సెక్షన్ నడుస్తాం కదా, మీరు కొంచెం వెనక్కిపోవాలి. ఈ పార్లమెంట్ సెక్షన్లో కొన్ని ఈ రాహుల్ గాంధీ గారు, మళ్ళీ సోనియా గాంధీ, ఈ ప్రియాంక గాంధీ, వీళ్ళు ముగ్గురు త్రిమేకులు. మన భారతదేశాన్ని, మన భారతదేశ సంస్కృతి, మన ధర్మం ఏమి, మన యొక్క ఇదేమి, ఇది వరకును ఇటాలీ నీకు వచ్చిందే సోనియా గాంధీకి తెలియదు, ప్రియాంక గాంధీకి ఉండింది తెలుసు. వాడు వాటిలే జట్లా అది అక్కడక్కడ ఫారిన్ ట్రిప్లో ఉంటుందే కానీ ప్రియాంక గాంధీకి కానీ తెలియదు. ఇంకా రాహుల్ గాంధీ గురించి మనం చెప్పే అవసరమే లేదు, అంతా మీకు తెలిసిందే. కానీ వీణ పార్లమెంట్లో మన దేశాన్ని ముందుకు నడిపించుకొని మన దేశాన్ని ఔన్నత్యాన్ని చాటేది పోయి మన దేశాన్నే కించపరుస్తున్నాడు. మల్లికార్జున ఖార్గే ప్రెసిడెంట్ వేరే, దీని జట్ల జయా బచ్చన్, అమితాబ్ బచ్చన్ భార్య జయా బచ్చన్. చూడండి వీళ్ళు ఎంత వాగ్దానాలు చేస్తారంటే ప్రతి ఒక్కరు పోయి చూడండి, మేము 45 లక్షలు 50 లక్షలు అనుకున్నాము కుంభమేళాకి. అక్కడ చూస్తే ఇప్పుడే 50 లక్షలు అయిపోయాము తెల్ల. ఇంకా 15 రోజులు ఉంది, ఇంకా 15 రోజులు కుంభమేళా ఉంది. ఆ 15 రోజులకి ఇప్పుడే అయిపోయింది. కానీ ఒక చిన్న ఘటన జరిగిపోయా, మౌని అమావాస్య నాడు ఒక ఘటన జరిగిపోయా. అది జరగకుండా ఉండాల్సి ఉంది. కానీ వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినారంటే, మీరు పోయి వచ్చినారు కదా, ఎంతో మంది పోయి వచ్చినారు. పోకుండా వాళ్ళు కాకుండా మీరు యూట్యూబ్ లో చూడండి. వాళ్ళు మన యోగి ఆదిత్యనాథ్ చేసిన ఒక సత్ఫలితం ఎంతో బాగుందని చూడండి. ఆ యొక్క ప్రయత్నానికి మనం సంతోషపడాలి. చిన్న ఘటన జరిగే దీని కారకులు నేను నిజంగా చెప్తాను, విద్వేష రాజకీయ నాయకులే చేసిండేది. దీనికి 100% ములాయం సింగ్ యాదవే, లేదంటే కాంగ్రెస్, లేదంటే మన యొక్క దీన్ని దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకోండి పంజాబ్ వాళ్ళు, వీళ్ళు వాళ్ళు కలిసిస్తానేమో. వాళ్ళు చూడండి కావాలని ఆ యొక్క జనాల మధ్యలో పోయి గలాటా చేసి భయపట్టి ఆ భయంలో తొక్కిసలాట అయ్యి, ఆ తొక్కిసలాట కొందరికి శరీరంగా ఆరోగ్యంగా కాలు చేలు విరిగింది, 35 మంది మరణించినారు అని కూడా వాళ్ళు గవర్నమెంట్ మనకు చెప్పింది. ఇప్పుడు మనము గవర్నమెంట్ చెప్పేది కాకుండా వీడియోలు ఉంది, అందుచేత మొబైల్ ఉన్నాయి, సాటిలైట్ ఉంది, ఇది కళ్ళు కనబడతాం కదా. ముందర మనది ఏమీ లేక మనకేమీ తెలియకుండా వాళ్ళు పేపర్లో వేసేది మనం చదువుతాం. ఇప్పుడు పేపర్లో వేసేది లే కదా, పేపర్ రాకముందు మన కళ్ళు కనబడిపోతుంది. ముందర పేపర్లో వాడు ఏం ప్రచురిస్తాడో ఆ పేపర్ మనం తెల్లవారు తీసి మనం చదివిందే నిజము, వాడు ఏం రాసిందో అదే నిజము. అప్పుడు పేపర్కి అంత వాల్యుబుల్ ఉండే. ఇప్పుడు పేపర్ అనే మాట మర్చిపోయినాము. క్షణకాలంలో అక్కడ ఏం జరుగుతుందో ఒక 30 సెకండ్లు మన మొబైల్కి వచ్చేస్తుంది సార్. ఇలాంటి దాన్ని కళ్ళ ముందు కరిగిన దాన్ని మన ఖార్గే గారు 1000 మంది పోయినారు అని చెప్తున్నాడు. పార్లమెంట్ అంటే ఎందుకండి, మన దేశానికి వెన్నుముక, మన దేశాన్ని ఉండే 140 భారతీయులు అక్కడ కూర్చొని పరిపాలన చేసేది.
అదొక దేవాలయం. నేను చెప్పేది హృదయ స్థానం. వేరే వాళ్ళు ఇట్లా చెప్తారు, నా యొక్క హృదయ స్థానం అది. మన యొక్క హృదయాలు అది ఉంది. అలాంటి హృదయ స్థానంలో కూర్చొని వీళ్ళు ఏం మొండ తింటారా, గడ్డి తింటారా వీళ్ళు? లేదా దేశాన్ని అవమానం చేయాలని కాచుకోన్నారా? పార్లమెంట్ సాక్షిగా అక్కడ చెప్తున్నారు 1000 మంది పోయింది అంటాడు మల్లికార్జున ఖర్గే. స్పీకర్ చెప్తున్నారు, చెప్పేదని నీ దగ్గర సాక్ష్యం ఉందని అడుగుతున్నారు. అడిగినా కూడా వీడు మాట్లాడుతూనే ఉన్నాడు. ఈయన రాహుల్ గాంధీ అయితే వాడు మాట్లాడే, మేము నా సెక్షన్ ఇది ఉంటే చూడండి, మీరు మొబైల్లో చూడండి, రాహుల్ గాంధీ మాట్లాడినట్టు చూడండి. ఒక త్రివేణి సంఘము, ఒక ప్రయాగరాజ దినత్వం అనేది ప్రతి ఒక్కరు సంతోషం పడుతుంటే వీళ్ళు దాన్ని ఎంత అపయాసంగా మాట్లాడతారంటే, దాంట్లో వీళ్ళు చెప్పేది వేరే. భారతదేశం కింద అయిపోయినాము, ఈ పక్క పాకిస్తాన్ వాళ్ళు వచ్చేసినారు, ఈ పక్క చైనా వాళ్ళు వచ్చేసినారు, చైనా మనకి ఇన్ని కిలోమీటర్ల లోపల వచ్చేసిన చెప్పేదానికి ఒక న్యాయము, నీతి, ధర్మం అనేది లేదు. వీళ్ళ తాత్కాలంలో చైనా నిలిచిండేది, వీళ్ళ తాత్కాలంలో పాకిస్తాన్ నిలిచిండేది. చైనా యుద్ధం వద్దు అని కొట్టుకున్నా కూడా అక్కడ చైనా ఇండియా బాయ్ నిలిచిందే. తిరిగా ఇండియాకి వచ్చిన తక్షణము ఇప్పుడు మనకి చూడండి, కైలాసగిరి మానసలో మన దేశంలో ఉంది, మన నెహ్రూ గారు ఇచ్చింది చాచా, పూల్ చాచా. ఇదంతా ఆయనకి తెలియదు, సోనియా గాంధీకి తెలియదు, ప్రియాంక గాంధీకి తెలియదు, రాహుల్ గాంధీకి తెలియదు. మన దేశం ఎట్లా ఇది నాశనమైనా తెలియదు, మన దేశం ఎట్లా ముక్కలైనా కూడా వాళ్ళకి తెలియదా? కానీ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉన్నారే వీళ్ళని ఏమనాలి? ఇప్పుడు భారతదేశం ముక్కలయ్యే కారకులు ఎవరు? 100% నెహ్రూ గాంధీ. ఈ రోజు మన కైలాసగిరి మానవ సభ పైదానికి కారకుడు ఎవరు? నెహ్రూ. ప్రతి ఒక్కరు తెలుసు, మీరు చూడండి, బుక్లో చదవండి, యూట్యూబ్లో చదవండి. ఆమెడికి ఇదే భలే అన్నాడు రాహుల్ గాంధీ, భలే బాగున్నది ఆ మాట నాకు వినేకి. ఇంప్రూవ్ కాలేదు దేశం, ఏమిట్లను సాధన కాలేదంట. ఎక్కడ ఎట్లనే పడిందంటే వాళ్ళకి కళ్ళకు కనబడతలేదా, కబోదినా అర్థం కాదు. ఎంత బాగా భారతదేశం ఇంప్రూవ్ అయింది, ఎంత సైనిక దళాలు ఇంప్రూవ్ అయింది. తొప్పితలు వీళ్ళేమన్నా మన కరోనా వచ్చినప్పుడు వీళ్ళు ఉండింటే దేశాన్ని అమ్మేది కాకుండా మనం పిచ్చిమెత్తుకుంటా ఉంటాం. కానీ ఆ సమయంలో వీళ్ళు లేదు. మనకు పరమాత్ముడు ఆ సమయంలో మంచి ఒక రాజ్యాన్ని పరిపాలించి ఒక దేశభక్తిని ఇచ్చిండే. అలాగే మనం బతుకుపోయినాము. లేదంటే మనం యూట్యూబ్లో కదా మనం చెప్పాం కదా, మీరు లేదో నేను లేదమ్మా, అలాంటి పరిస్థితి తెచ్చిపెట్టేసింది వీడు. వాళ్ళ నాన్నగారు రాజీవ్ గాంధీ గారు పార్లమెంట్లో ఇదే పార్లమెంట్ సెక్షన్లో కొన్ని మాట్లాడినప్పుడు ఆయనే చెప్పిన సాక్షాత్ ఏమని చెప్పినారు తెలుసా? 100 రూపాయలు మేము శాంక్షన్ చేస్తాం. నేను ఊరికే మాటకు 100 రూపాయలు చెప్తా ఉన్నాను మీకే, కోట్ల పైన వ్యవహారం ఇది. అప్పుడు ఢిల్లీని ఇంకా పెట్టి గల్లీ గంటే వీళ్ళే ఉండేది. ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. మీరు చూడండి, రాజీవ్ గాంధీ పరిపాలన ఢిల్లీలో పరిపాలన చేస్తే గల్లీ గంట ఒక చిన్న పల్లెటూరులో కూడా వాళ్ళే. అప్పుడు మన ఇందిరాగాంధీ అస్తమయమైనాక, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయినాక ఎమ్మెల్యే వాళ్ళు, ఎంపీలు వాళ్ళు, మినిస్టర్లు వాళ్ళు, ప్రెసిడెంట్లు వాళ్ళు, సెక్రటరీలు వాళ్ళు, ఆవిడకి వీధి మెంబర్లు వాళ్ళే. రాజీవ్ గాంధీ సాక్షాత్ చెప్పినది ఏమంటే 100 రూపాయలు మేము మీకు శాంక్షన్ చేస్తే ప్రజానికరం పడే 10 పైసలు అంట. ఏమండి అర్థం చేసుకోండి, 100 రూపాయలు ఒక ప్రజలకి, అంటే ఒక మనిషికి 100 రూపాయలు మీరు శాంక్షన్ చేశారంటే ఆ మనిషికి పోయి 10 పైసలు అంట. 10 రూపాయలు కాదు, 10 పైసలు అంట. ఇంకా 99 రూపాయలు 90 పైసలు ఏమైంది? ఆ డబ్బు ఏడపోయింది? అప్పుడు ఎవరు తిన్నారు? ఇదంతా అడిగలే. ఇంకా రాహుల్ గాంధీ పార్లమెంట్లో మాట్లాడింది, చెప్పింది చెప్పేది. వీళ్ళందరికీ ఎందుకు మన భారతదేశంలో ఉండే పౌరులు, మన భారతీయులు కానీ, వాళ్ళు ముస్లిం, క్రిస్టియన్స్, హిందువులు ఎవరే కానీ, ఇలాంటి వాళ్ళని చూసి మీరు నెహ్రూ చాచాని పెట్టుకొని ఇంకా వీళ్ళని గాంధీ కుటుంబాన్ని ఎందుకు మీరు వాళ్ళకి ఓటేస్తున్నారు? ఎందుకు మీరు వాళ్ళని గెలిపిస్తున్నారు? అంటే దేశం ఏమైనా పర్వాలేదే, మాకు ఇంకా ఈ పూల్ చాచానే కావాలనుకున్నారా? దేశాన్ని కష్టపెట్టి దేశాన్ని విదేశాల్లో అమ్మిన ఈ పూల్ చాచాగాని ఇంకా మీరు నమ్ముతున్నారా? దేశాన్ని రక్షించే వాళ్ళు కనబడితే వాళ్ళకి మనం సహాయం చేయండి, సపోర్ట్ చేయండి. మన వంతు వాళ్ళకి 10 మందికి చెప్పండి. ఇంకా దీంట్లో పార్లమెంట్ గురించి చెప్పినట్టు ఇంకా ఎంతో ఉంది. మీకు చెప్తే నేను 2 గంటల 3 గంటల గురించి ఈ పార్లమెంట్ సెషన్లో జరిగేది అన్ని మీకు చెప్పొచ్చు.
కానీ అదంతా నేను చెప్పకపోతలే. నా కోసం ముఖ్యమైన విషయం ఏమంటే ఈ యొక్క అయోధ్య ప్రయాగరాజ్ లో జరుగుతున్న త్రివేణి సంఘంలో ప్రపంచమే వచ్చిపోతున్నాడు. బిల్ క్లింటన్ అట్లా కూడా వచ్చిపోతున్నాడు. ఈ రోజు మల్లికార్జున ఖర్గే ఓ చాటుకున్నాడు కదా. ఈ రోజు ఈ కర్ణాటక డికే శివకుమార్ ఉప ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి ఏమో ఆయన మంచి పోస్టులో ఉన్నాడు. ఆయన వాళ్ళకు సఖా కుటుంబ సమేతంపై ఆయన ఈ రోజు అక్కడపై స్నానం చేసి వచ్చినాడే. ఈ కాంగ్రెస్ బుద్ధి లేదా? మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన దేశంలో ఒక సనాతన ధర్మాన్ని ప్రతి ఒక్కరు చేయండి. మీరు ప్రచారం చేయండి, మిమ్మల్ని వద్దంటామండి. ఎప్పుడు చూడి మన మన హైందవ ధర్మం పైనే వీళ్ళు రాళ్ళేసే మన హైందవ ధర్మనే తిట్టేది. దానికే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఆ యొక్క ఢిల్లీలో ఎలక్షన్ అయింది. 3 కితాలు ఈ మన రాహుల్ గాంధీ ఒక హ్యాండిల్ చేసుకుని ఇంకా అంటే కాంగ్రెస్ ఒక ఆయన ఇదైన ఇంకా 3 కితాలు 0లా వచ్చినాడు. అసెంబ్లీ లెక్కలు 3 కితాలు 0-0-0. చదువుకునే చిన్నోడైనా ఒక మార్క్ తీసుకోవడం, వీడు ఒక సీట్ కూడా వీడు తీసుకోలేదు. 15 ఏళ్ళు షీలా దీక్షిత్ 15 ఏళ్ళు పరిపాలన చేసినది కాంగ్రెస్. 10 ఏళ్ళ పరిపాలన చేసేది ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్. 28 ఏళ్ళ ఇంకా అక్కడ బీజేపీ వాళ్ళు రావాలని సతత ప్రయత్నం చేసినారు. కానీ కింద వచ్చినారు. వాళ్ళు మంచి పరిపాలన చేయని, మంచి పరిపాలన ప్రజలకు అందించింది. కానీ నేను కోరేది ప్రతి ఒక్క దగ్గర కోరేది అంతే, ఎవరు మంచి వాళ్ళు, వాళ్ళ పార్టీ ముఖ్యంగా మనకు అవసరం లేదు. ఎవరు మంచి వాళ్ళు, మన ధర్మాన్ని రక్షించే వాళ్ళు ఎవరు, ప్రజలందరినీ ఒకే ఏకమేకంగా చూసే వాళ్ళు ఎవరు, అలాంటి వాళ్ళకి మనం సహాయం చేస్తాం. మన ధర్మం గురించి అధర్మంగా మాట్లాడే మాత్రం మనం ఎలాంటి కారణానికి వాళ్ళని ఒప్పుకోకూడదు, వాళ్ళకి శిక్షించాలి, వాళ్ళని శిక్షించాలి. ఈరోజు ఈ యొక్క త్రివేణి సంఘంది ప్రయాగరాజ్ది జరుగుతుండే విజృంభణల అందరూ ఆనందంగా పోయి వాళ్ళు శక్తి సామర్థ్యంతో ఆ యొక్క దర్శన భాగ్యం చేసుకొని, స్నానాలు చేసుకొని, పుణ్య ఫలాలు తీసుకోండి. ఇలాంటి చీడి పురుగుల మాట మళ్ళీ మర్చిపోతుంది. జయా బచ్చన్ గంగా యమున సరస్వతి కల్ముషం అయిపోయిందంట. చెప్పిన మాట చూడండి, అక్కడ చచ్చిపోయిన వాళ్ళు నదికి తోసేసినారంట. వీళ్ళకి నోరు ఉందా, న్యాలకు ఉందా, లేకపోతే ఆ దేవుడు వాళ్ళకి ఏమిటి బుద్ధి ఇచ్చాలని అర్థమైతలే. అంటే పోయిన వాళ్ళని సముద్రంలో నదిలో తోసేసినట్టారు. ఆ నది ఉండేదే 4 అడుగుల నీళ్లు అక్కడ ప్రవహిస్తామని 4 నుంచి 5 అడుగుల నీళ్లు. 5 అడుగుల నీళ్ళు తోస్తే ఎక్కడ చిక్కేదా? కొన్ని పైన ఇంకా చూసేదా? కొన్ని పక్క గ్రామాల్లో కనపడేదా? పైన ఒక శవాలు చిక్కేదా? మృతదేహాలు చిక్కేదా? ఎంత అపహాస్యం చేస్తున్నారు, ఎంత వీళ్ళు మన పైన దూషణలు చేస్తా ఉన్నారు. దీనన్నిటిని చూడండి, ఆలోచించండి. ఆలోచించి మీ యొక్క మనసు ఎలా ఉందో అలా చేయండి. నన్ను అడిగినంత వరకు మన దేశ రక్షణ, ధర్మ రక్షణ, సనాతన రక్షణ, మన భారతదేశ ఔన్నత్యాన్ని చాటేదానికి మనకి ఎవరు మంచి అనిపిస్తారో వాళ్ళని మనము వినయంగా, నిజంగానే వాళ్ళని వినయంగా మన పైకెత్తుతూ వాళ్ళని ఇంకా కొన్ని రోజులు వాళ్ళ ఆయుర ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో, శక్తి సామర్థ్యాలతో మన దేశాన్ని పరిపాలన చేయనేసి వాళ్ళని దేవుని మనమంతా ప్రార్థన చేస్తాం. ఆ మహాదేవునికి మనమందరూ చేరి ఇలాంటి పుణ్యకాలంలో, పుణ్య స్థానాలలో వాళ్ళకి ఇంకా దేవుడు అందుకే వాళ్ళకి శక్తి సామర్థ్యం ఇలాంటిది ఎన్నో కార్యక్రమాలు ముందరికి ఆ యొక్క తొందర లేక నడిపించుకొని పోవాలని, మన భారతదేశ సామర్థ్యాన్ని చాటాలని, ఆ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్న మహాన్ యోగులకి, మహాన్ రాజులకి మనమందరినీ వాళ్ళు ఇంకా బాగుండాలని ప్రార్థిస్తాం. అందరూ బాగుండాలి. సర్వేజన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తస్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.